శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత రివైజ్డ్ మురళి మనం వింటాం. బాబా ఈ మురళిలో 2 విషయాలను బాగా హైలైట్ చేస్తూ చెప్పారు. ఒకటి అలౌకికత, రెండవది అల్బేలాపన్. మనలో అలౌకికత కనిపించాలి, అది తగ్గిపోతూ ఉంది అని ఏ విషయాలలో, మన వ్యవహారంలో, నడవడికలో, ముఖంలో, వీటి గురించి వినిపించారు. అలాగే పిల్లల్లో ఉన్నటువంటి ఒక లోపం, నిర్లక్ష్యం. అంతా నడుస్తుంది, పర్వాలేదు, ఇలా ఉన్నా నడుస్తుంది అని చాలా నడిపిస్తూ ఉన్నారు. బాబా అన్నారు, అలాంటి వారు నడుస్తూనే ఉండాల్సి వస్తుంది, ఎగరలేరు వారు. అలా నడిపించేవారు ఎప్పుడూ నడవాల్సి వస్తుంది, ఇంకా వారు ఎగిరే స్థితి యొక్క అనుభవం కూడా చేసుకోలేరు. బాబా ఇప్పుడు సమయం యొక్క పిలుపు మీకోసము, మీరు ఫరిస్తాగా అవ్వండి అన్నారు. ఫరిస్తా స్వరూపము మీ నడకలో, వ్యవహారంలో, మాటలో, అన్నింటిలో కనిపించాలి. యోగంలో కూర్చున్నప్పుడు నేను ఫరిస్తాను అని అనుభవం చేయడం కాదు, అది మాత్రమే ఉండకూడదు. అన్ని కర్మలు చేస్తూ కూడా ఇతరులకు కూడా మీరు ఫరిస్తా, మీలో చాలా అలౌకికత ఉంది అనే అనుభవం కలగాలి అన్నారు. మరి బాబా యొక్క ఈ మహావాక్యాలని మనము పూర్తిగా నేను ధారణ చెయ్యాలి అనే సంకల్పంతో విందాము. 31 दिसंबर 1999 मुरली थे। नई सदी में अपने चलन और चेहरे से फरिश्ते स्वरूप को प्रत्यक्ष करो। నూతన సంవత్సరంలో తన నడవడిక మరియు ముఖముతో ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. నూతన సంవత్సరంలో తన నడవడిక మరియు ముఖముతో ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. 31 డిసెంబర్ 99 ఈ డేట్ సంగమం యొక్క డేట్. బాబా మురళి వినిపిస్తూ మీరు సంగమంలో ఉన్నారు అని చెప్పారు. ఎందుకంటే కొత్త శతాబ్దం మొదలవుతుంది. అప్పటి వరకు 20వ శతాబ్దం, మరి 2000 సంవత్సరం రాగానే 21వ శతాబ్దంలోకి వచ్చేస్తున్నట్లు. సో 2 శతాబ్దాల యొక్క సంగమం, 2 సంవత్సరాల సంగమం. आज बाप दादा अपने परमात्मा पालना के अधिकारी बच्चों को देख हर्षित हो रहे हैं. ఈరోజు బాప్ దాదా తన పరమాత్మ పాలనకు అధికారిగా ఉన్న పిల్లలని చూసి హర్షిస్తూ ఉన్నారు. कितने भाग्यवान है जो स्वयं परमात्मा की पालना में पल रहे हैं. మీరెంత భాగ్యవంతులు, స్వయం పరమాత్ముని యొక్క పాలనలో పాలింపబడుతూ ఉన్నారు. दुनिया वाले कहते हैं कि हमें परमात्मा पाल रहा है, लेकिन ప్రపంచంలోని వారు ఏమంటారు, మమ్మల్ని పాలించేవాడు ఆ పరమాత్ముడే, ఓ పాలన్ హారే అంటూ పాటలు కూడా తయారు చేశారు. భగవంతుణ్ణి పాలనకర్త అని భావిస్తారు. లేకిన్ ఆప్ థోడీ సి విశేష ఆత్మయే ప్రాక్టికల్ మే పల్ రహే హో. కానీ మీరు కొద్దిమంది విశేషమైన ఆత్మలు ప్రాక్టికల్గా ఆ పాలన పొందుతూ ఉన్నారు. పరమాత్మ పాలన హే, పరమాత్మ శ్రీమద్ హే, ఉసి శ్రీమద్ సే చల్ రహే హో, పల్ రహే హో. మీకు పరమాత్మ పాలన ఉంది, పరమాత్మ శ్రీమతము ఉంది. అదే పాలనలో పాలింపబడుతూ ఉన్నారు, అదే శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉన్నారు. ऐसे अपने को విశేష ఆత్మయే అనుభవ్ కర్తే హో. ఈ విధంగా స్వయాన్ని విశేష ఆత్మలుగా అనుభవం చేస్తూ ఉన్నారా? అప్ని మహానతకు జాన్తే హో. మీ మహానత ఏమిటో తెలుసా? వర్తమాన సమయంలో అయితే మీరు బ్రాహ్మణాత్మలు మహాన్గా ఉండి ఉన్నారు.
మరి భవిష్యత్తులోనూ మీరు సర్వశ్రేష్టమైన మహానాత్మలుగా ఉంటారు. द्वापर में भी आपके जड़ चित्र इतने महान बनते हैं जो कोई भी चित्रों के आगे जाएगा तो नमन करेगा. ద్వాపర యుగంలో కూడా మీ జడమైనటువంటి చిత్రాలు ఎంత మహాన్గా అవుతాయి అంటే, మీ చిత్రాల ముందు ఎవరైనా వెళ్ళారు, అలా మీ చిత్రం ముందు నుండి నడుస్తున్నారు అంటే చాలు శిరస్సు వంచి నమస్కరిస్తారు. ఇతని ఆప్కి మహానత హై, ఇంతగా మీ మహానత ఉంది. जो आज दिन तक अगर किसी भी आत्मा को बनावटी देवता बना देते, ఈనాటి వరకు కూడా మీ మహానత ద్వాపర యుగం నుండి ఉన్నది. ఎంత ఉన్నతంగా ఉంది అంటే మీ మహానత ఈనాటి వరకు ఒకవేళ ఎవరినైనా దేవి లేక దేవతా రూపంలో అలంకరణ చేసి కూర్చోబెట్టినా, లేదా పాత్ర వహిస్తూ ఉన్న ఏదైనా ఒక నాటకంలో లేదా ఏదైనా చిత్రంలో వారు లక్ష్మీనారాయణులుగా అయినా సీతారాములుగా అయినా ఇంకే దేవీ దేవతా రూపం ధరించి పాత్రను అభినయిస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళు ఫలానా వాళ్ళ పిల్లలు, వాళ్ళు మామూలు మనుషులే అని తెలిసినప్పటికీ ఆ వేషధారణలో ఉన్నంత వరకు వారిని అందరూ నమస్కరిస్తారు. దేనికి నమస్కరిస్తున్నారు? ఆ నగలకి, అలంకరణక? ఎవరినైతే వారు వీరి రూపంలో చూస్తున్నారో వాళ్ళకి నమస్కరిస్తున్నారు. ఆ దేవి దేవతలుగా భావించి నమస్కరిస్తున్నారు. అంతగా మీ మహానత ఉంది. సాధారణమైన రూపంలో ఉండి వేషధారణ వేసుకున్నప్పటికీ కూడా ఆ దేవతా పాత్ర ఎంత గొప్పది అంటే, అది టెంపరీగా దాని ఆవరణ రూపంలో ఎవరైనా వేసుకున్నా దానికి మహిమ ఉంది, దానికి చాలా రెస్పెక్ట్ ఉంది. तो आपके रूप की महानता तो है, लेकिन नामधारी आत्माओं को भी महान समझते हैं. మరి మీ రూపం యొక్క మహానత అయితే ఉండే ఉంది, కానీ నామధారి ఆత్మలు ఎవరైతే ఆ పాత్రను పోషించిన వాళ్ళు ఉంటారో, ఒక 3 గంటల సినిమా కోసమో లేకపోతే ఒక నాటకం, ఒక సీరియల్ కోసమో ఆ పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి కూడా నమస్కరిస్తున్నారు. అందరికీ బాగా తెలుసు కదా, రామాయణంలో ఫస్ట్ రామానంద్ సాగర్ తీసినటువంటి సీతారాముల పాత్రలో ఒదిగినటువంటి యాక్టర్స్, వాళ్ళకి ఇప్పటికీ కూడా చాలామంది నమస్కరిస్తారు, కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటారు. రీసెంట్గా అయోధ్య మందిరం యొక్క ప్రారంభోత్సవంలో కూడా వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అంటే వారు కేవలం పాత్ర వహించారు, కానీ ఆ పాత్రలో ఒదిగిపోవడంతో కూడా వాళ్ళకి అంతగా గౌరవం, అంతగా నమస్కారాలు చేస్తూ వాళ్ళని అందరు దండం పెట్టుకుంటున్నారు. తో ఆప్కే రూప్ కి మహానత తో హే, మరి మీ రూపం యొక్క మహానత ఉండే ఉంది, కానీ మీ రూపాన్ని ధరించినటువంటి మనుషులకు కూడా నమస్కరిస్తున్నారు, వారిని కూడా మహాన్గా భావిస్తున్నారు. తో ఐసీ మహానత అనుభవ్ కర్తే హో, మరి ఇటువంటి మహానతను అనుభవం చేస్తూ ఉన్నారా? జాన్తే హో, సమజ్తే హో, వ ఇమర్జ్ రూప్ మే అప్నే కో అనుభవ్ కర్తే హో. ఇది మీరు కేవలం తెలుసుకుంటూ అర్థం చేసుకుంటున్నారా, లేకపోతే ఇమర్జ్ రూపంలో స్వయంలో ఆ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటున్నారా? క్యోంకి మూల్ ఆధార్ హీ హే అనుభవ్ కర్నా, ఎందుకంటే ముఖ్యమైన ఆధారము అనుభవం చేయటం. అనుభవం చేయటమే మెయిన్ ఫ్యాక్టర్, తెలుసుకోవడం అర్థం చేసుకోవడం కాదు. बाप दादा सभी बच्चों को अनुभवी मूर्त बनाते हैं. బాప్ దాదా పిల్లలందరినీ అనుభవి మూర్తులుగా తయారు చేస్తున్నారు. సిర్ఫ్ సున్నే వ జానే వాలే నహీ, కేవలం వినేవారు తెలుసుకునేవారే కాదు. అనుభవ్ కా తో హర్ ఏక్ కే చెహరే సే చలన్ సే పతా పడ్ జాతా హై. అనుభవం అనేది ప్రతి ఒక్కరి ముఖము ద్వారా, నడవడిక ద్వారా తెలిసిపోతుంది. చాల్ సే ఉస్కే హాల్ కా పతా పడ్ జాతా హై. నడకతో వారి స్థితి ఎలా ఉంది అనేది అర్థమవుతుంది.
చూడండి, మానసిక స్థితి లేదా ఫిజికల్ స్థితి, శారీరక స్థితి రెండూ బాగలేవనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా నడుస్తారు? నడిచేటప్పుడు చూసి ఏంటో వాళ్ళు చాలా బాధలో ఉన్నట్టుగా ఉన్నారు, ఎదుటివారు గుర్తించేలాగా ఉంటుంది. మంచి సంతోషంలో, మంచి మూడ్లో ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, వాళ్ళ నడక ఎలా ఉంటుంది? నడుస్తున్నప్పుడే చూసేవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అడుగుతారు. మరి అందుకే బాబా అంటున్నారు, చాల్తో హాల్. హాల్ అంటే స్థితి, చాల్ అంటే నడవడిక. చాల్తో హాల్ తెలిసిపోతుంది అంటున్నారు. అంటే మీ స్థితి ఎలా ఉంది? మీరు సంతోషంగా ఉన్నారా, బాధలో ఉన్నారా? ఇది మీ నడకతో అర్థమైపోతుంది. తో సోచో హమారీ చాల్ క్యా హై. మరి ఆలోచించండి, మన నడక ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? బ్రాహ్మణ్ చాల్ హై. బ్రాహ్మణుల నడవడికే ఉందా? బ్రాహ్మణ్ అర్థాత్ సదా సంపన్న ఆత్మ. బ్రాహ్మణులు అంటేనే సదా సంపన్నమైన ఆత్మలు. శక్తియోన్ సే భీ సంపన్న, గుణోన్ సే భీ సంపన్న. తో ఐసీ చాల్ హై. బ్రాహ్మణులు దేంతో సంపన్నము? శక్తులతోనూ సంపన్నంగా, గుణాలతోనూ సంపన్నంగా ఉండేవారు బ్రాహ్మణులు. మరి అలా ఉందా మీ నడవడిక అంటున్నారు. ఆప్కే చెహరే సే దిఖాయి దేతా హై कि ये साधारण होते हुए भी अलौकिक है. మీ ముఖము ద్వారా కనిపిస్తుందా వీళ్ళు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా అలౌకికంగా ఉన్నారు అని అనిపిస్తుందా? ఆప్ సబ్ కి దృష్టి, వృత్తి, వైబ్రేషన్స్ अलौकिक अनुभव करते हैं. మీ అందరి దృష్టి, వృత్తి, వైబ్రేషన్స్ వీటిని అలౌకికంగా ఉన్నాయి అని అనుభవం చేస్తున్నారా? जब लास्ट जन्म तक आपकी दिव्यता, महानता जड़ चित्रों से भी अनुभव करते हैं, तो वर्तमान समय चैतन्य श्रेष्ठ आत्माओं द्वारा अनुभव होता है. మరి చివరి జన్మ వరకు కూడా మీ దివ్యతను, మహనీయతను మీ జడమైన చిత్రాల ద్వారానే అనుభవం చేసుకుంటున్నారు. ఒక మూర్తిని ఒక చోట పెడితేనే చాలు, ఆ దివ్యత, అలౌకికత అనుభవం జరిగిపోతుంది వారికి. మరి వర్తమాన సమయంలో ఆ మూర్తి మూర్తిగా లేదు, చైతన్యంగా తిరుగుతుంది, అటు ఇటు అన్ని పనులు చేసుకుంటుంది. మరి చేసుకుంటున్నప్పుడు కూడా అదే అనుభవం కలగాలి కదా. చైతన్యంగా ఉన్నప్పుడు కూడా ఇంకెక్కువ కలగాలి. ఇప్పటి వరకు మూర్తినే చూసాం, ఇప్పుడు చైతన్యంగా చూస్తున్నాం, చైతన్యంగా ఇంకెంత బాగుంది అని అనుభవం అవ్వాలి. కానీ శ్రేష్టమైనటువంటి ఆత్మలుగా ఉన్న మీరు ఈ అనుభవం ప్రాక్టికల్గా చేసుకుంటున్నారా, చేయిస్తూ ఉన్నారా? జడ చిత్రతో ఆప్కే హీ హేనా, అవి మీ జడ చిత్రాలే కదా అంటున్నారు. అమృత్ వేలే సే లేకర్ హర్ చలన్ కో చెక్ కరో. అమృత వేల నుండి మీరు ప్రతి నడవడికను చెక్ చేసుకోండి. హమారీ దృష్టి అలౌకిక్ హే. మా దృష్టి అలౌకికంగా ఉందా? చెహ్రే పర్ పోజ్ సదా హర్షిత్ హే. మీ ఫేస్ పైన చిరునవ్వు చెక్కు చెదరకుండా ఉంటుందా? మీ ఫోజ్ ఎలా ఉంది? ఏ టైంలో పిక్ క్లిక్ చేసినా స్మైలింగ్గానే వస్తుందా? లేకపోతే ఫోటో అన్నప్పుడే, ఎవరైనా ఎదురుగా కనిపించినప్పుడే, ఏదైనా స్టేజ్ పైకి వెళ్ళినప్పుడే అప్పుడే స్మైలింగ్ కనబడుతుందా? అన్ని వేళల, అన్ని సందర్భాల్లోనూ చిరునవ్వు ఉంటుందా? ఏక్ రస్ అలౌకిక్ హే, వह समय प्रति समय बदलता रहता है. మరి ఆ చిరునవ్వు ఏకరసంగా, అలౌకికంగా ఉంటుందా, లేక సమయాన్ని బట్టి మారుతూ ఉందా? सिर्फ योग में बैठने के समय व कोई विशेष सेवा के समय अलौकिक स्मृति व वृत्ति रहती है. वह साधारण कार्य करते हुए भी चेहरा और चलन विशेष रहता है. కేవలం యోగంలో కూర్చున్న సమయంలోనే
లేక ఏదైనా విశేష సేవ చేసే సమయంలోనే అలౌకిక స్మృతి లేక అలౌకికమైన వృత్తి కనబడుతుందా? లేక సాధారణమైన కర్మలు చేసుకుంటున్నప్పుడు కూడా మీ ముఖము నడవడిక అలౌకికంగా విశేషంగా ఉంటుందా? ఎలా ఉంది? कोई भी आपको देखे काम काज में बहुत बिजी हो, कोई हलचल की बात भी सामने हो, लेकिन आपको अलौकिक समझते हैं। ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీరు కార్య వ్యవహారాలలో చాలా బిజీగా ఉన్నారు, మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నారు, కొన్ని అలజడితో కూడిన విషయాలు కూడా మీ ముందుకు వచ్చాయి, కానీ అలాంటి సమయంలో కూడా ఎవరైనా మిమ్మల్ని చూస్తే వీళ్ళు అలౌకికంగా ఉన్నారు అని అనిపించాలి. అలా అనిపిస్తుందా? तो चेक करो कि बोल चाल चेहरा साधारण कार्य में भी न्यारा और प्यारा अनुभव होता है। మరి చెకింగ్ చేసుకోండి. మాటలు నడవడిక ముఖము సాధారణ కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ అతీతంగా ప్రియంగా అనుభవం అవుతుందా? कोई भी समय अचानक कोई भी आत्मा आपके सामने आ जाए, ఏ సమయంలో అయినా సరే అకస్మాత్తుగా ఎవరైనా మీ ముందుకు రానివ్వండి, వచ్చినప్పుడు మీ వైబ్రేషన్స్తో మీ మాటలు మీ నడవడికతో వీళ్ళు అలౌకికమైన ఫరిస్తాలుగా ఉన్నారు, ఇలాంటి అనుభవం జరుగుతుందా వాళ్ళకి? క్యూంకి ఆజ్ కా దిన్ సంగం కా దిన్ హై. ఎందుకంటే ఇంతగా బాబా ఎందుకు అడుగుతున్నారు, ఇవన్నీ చెక్ చేసుకోండి అని ఎందుకు మనకి రియలైజ్ చేయిస్తున్నారంటే ఇది సంగమం యొక్క రోజు. పురాణా జా రహా హే నయా ఆ రహా హే. పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది. ఒక శతాబ్దం వెళ్ళిపోయి కొత్త శతాబ్దం వస్తుంది. तो क्या नवीनता विश्व की आगे दिखाई दी. మరి ఏ నవీనతను విశ్వం ముందు చూపిద్దాం? ఏదైనా కొత్తదనాన్ని చూపించాలి కదా. अंदर याद रहता है वह समझते हैं ये बात तो अलग है, लेकिन स्थापना के समय को सोचो, कितना समय स्थापना का बीत गया. లోపల ఇది గుర్తుంటుందా లేక అర్థం చేసుకుంటున్నారా? అది వేరే విషయం. బాబా అన్నారు గుర్తుండడం అర్థం చేసుకోవడం. ఒక్కసారి ఇది ఆలోచించండి, స్థాపన జరిగి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైంది, ఎంత కాలం గడిచిపోయింది. बीते हुए समय के प्रमाण बाकी कितना समय तोड़ा रहा हुआ है. గడిచిపోయిన సమయాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది. तो क्या अनुभव होना चाहिए. మరి ఏం అనుభవం కలగాలి మీకు? बाप दादा जानते हैं कि बहुत अच्छे पुरुषार्थ भी कर रहे हैं, उड़ भी रहे हैं, लेकिन बाप दादा इस 21वीं सदी में नवीनता देखने चाहते हैं. బాప్ దాదాకి తెలుసు చాలా మంచి పురుషార్థి పిల్లలు ఉన్నారు, పురుషార్థం కూడా చేస్తూ ఉన్నారు, ఎగురుతూ ఉన్నారు పురుషార్థంలో, అంటే సంతోషకరమైన స్థితిలో ఫాస్ట్గా ముందుకెళ్తున్నారు. కానీ బాప్ దాదా ఈ 21వ శతాబ్దంలో నవీనతను చూడాలని అనుకుంటున్నారు. सब अच्छे हो, विशेष भी हो, महान भी हो, लेकिन बाप की प्रत्यक्षता का आधार है. మీరందరూ మంచి వాళ్ళు, చాలా విశేషంగా కూడా ఉన్నారు, మహాన్గా కూడా ఉన్నారు, కానీ బాబా ప్రత్యక్షతకు ఆధారం ఏమిటి? ఎలా ఉండాలి? మహాన్గా విశేషంగా మంచివారుగా ఉంటే సరిపోతుందా? బాబా ప్రత్యక్షత ఈ మూడిటితోనే జరుగుతుందా? ఎలా ఉండాలి మరి? साधारण कार्य में रहते हुए भी फरिश्ते की चाल और हाल हो. మీరు సాధారణమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ ఫరిష్తాల లాంటి నడవడిక మరియు స్థితి ఉండాలి. बाप दादा ये नहीं देखने चाहते हैं कि बात ऐसी थी, काम ऐसा था, सर्कमस्टेंस ऐसे थे.
బాబా ఇది చూడాలని అనుకోవట్లేదు. అంటే బాబా ఆ టైమే అలా ఉంది, ఆ పరిస్థితి అలా ఉంది, ఆ విషయమే అలాంటిది, ఆ సమస్య అలాంటిది, అందుకే నేను సాధారణతలోకి వచ్చేసాను, లేకపోతే నేను ఫరిష్తాగానే అనుభవం చేసుకుంటున్నాను, నేను రోజంతలో కూడా ఫరిష్తాగానే ఉంటున్నాను, ఆ ఒక్క విషయంలో మాత్రమే అలా జరిగింది బాబా అని ఇలాంటి మాటలు నేను వినదలుచుకోలేదు అంటున్నారు బాబా. फरिश्ता स्वरूप अर्थात स्मृति स्वरूप में हो. ఫరిష్తా స్వరూపము అనగా స్మృతి అనేది, ఫరిష్తాను అనే స్మృతి అనేది మీ స్వరూపంలో కనిపించాలి, సాకార రూపంలో ఉండాలి. సిర్ఫ్ సమజ్నే తక్ నహీ, స్మృతి తక్ నహీ, స్వరూప్ మే హో. కేవలం అర్థం చేసుకునేంత వరకు కాదు, స్మృతిలో మాత్రమే కాదు, కానీ స్వరూపంలో ఉండాలి. ऐसा परिवर्तन किसी समय भी किसी हालत में भी अलौकिक स्वरूप अनुभव हो. ఇటువంటి పరివర్తన, ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది ఏ సమయంలో అయినా ఏ పరిస్థితిలో అయినా అలా అలౌకిక స్వరూపంగానే అనుభవం చేయించాలి. ఆ పరివర్తన ప్రతి క్షణం మనలో మార్పు కనపడాలి, అలౌకిక స్వరూపం అనుభవం అవ్వాలి. ऐसे है या थोड़ा बदलता है, ఇలాగే ఉందా లేకపోతే కొంచెం కొంచెం మారుతూ ఉందా? జైసీ బాత్ వైసా అప్నా స్వరూప్ నహీ బనాओ. విషయం ఎలా ఉంటే అలాగే మీ స్వరూపాన్ని మార్చుకోకండి. విషయానికి మీరు అధికారం ఇవ్వకండి, నువ్వు మారు, నీతో పాటు నా స్థితిని మార్చు అని. నువ్వు ఒక టెన్షన్తో కూడిన పరిస్థితిని తీసుకురా, నాలో టెన్షన్ క్రియేట్ చేయి. ఇలా మీరు విషయాలకి ఛార్జ్ ఇవ్వకండి. ఎలాంటి పరిస్థితో ఎలాంటి విషయమో విషయాలను బట్టి మీ స్థితిలో మార్పులు వస్తూ ఉండకూడదు. బాత్ ఆప్కో క్యూ బదలే, ఆప్ బాత్ కో బదలో. విషయాలు మిమ్మల్ని ఎందుకు మార్చాలి, మీరు విషయాలను మార్చండి, విషయాలు మిమ్మల్ని మార్చకూడదు. బోల్ ఆప్కో బదలే యా ఆప్ బోల్ కో బదలో. మాటలు మిమ్మల్ని మార్చాలా లేక మీరు మాటలని మార్చాలా? మనమే మాటలని పరివర్తన చేసుకోవాలి, అంతేకాని మాటలు మన స్థితిని మార్చేలాగా ఉండకూడదు. ఎదుటి వారు పొగిడారు అంతే, నేను ఈరోజు అంత హ్యాపీ ఎందుకంటే ఫలానా వారు నన్ను పొగిడారు అంటే మాటలు నా స్థితిని నియంత్రిస్తున్నట్టు. ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు అంత బాధపడుతున్నారంటే అంత బాగానే జరిగింది, ఫలానా వారు ఇలా చేశారు, ఒక మాట అన్నారు అంతే. అంటే మాటలు మన మూడ్ని మన స్థితిని కంట్రోల్ చేస్తున్నట్టు, మారుస్తున్నట్టు. అలా ఉండకూడదు అంటున్నారు బాబా. ప్రాక్టికల్ లైఫ్ కా శాంపుల్ కిస్కు కహా జాతా హై. పరివర్తన అని దేన్ని అంటారు? ప్రాక్టికల్ లైఫ్ యొక్క శాంపుల్ అని దేన్ని అంటారు? जैसा समय जैसा सर्कमस्टेंस वैसे स्वरूप बने, ये तो साधारण लोगों का भी होता है. సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి స్థితిని మార్చుకోవడం ఇది సామాన్యమైన మనుషులందరూ చేసేదే. అందరూ బాధల్లో, కష్టం వచ్చింది వాళ్ళకి అందుకే వాళ్ళంత బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళకి ర్యాంక్ వచ్చింది అందుకే అంత సంతోషంగా ఉన్నారు. ఇది ఆర్డినరీ, అందరూ చేసేదే. అంటే పరిస్థితిని బట్టి వాళ్ళ స్థితిని తయారు చేసుకుంటారు. కానీ మనం ఎలా ఉండాలి? लेकिन फरिश्ता अर्थात जो पुराने या साधारण हाल चाल से भी परे हो. ఫరిష్తా అనగా సాధారణమైన పాత నడవడిక, పాత స్థితికి కూడా అతీతంగా ఉండటం. ఫరిష్తా అంటే దేనితో రిష్తా లేకుండా ఉండడం అంటారు కదా బాబా. మీ పాత దానితో కూడా మీకు రిష్తా ఉండకూడదు, సంబంధం ఉండకూడదు. పాత స్వభావ సంస్కారాలు, పాత నడవడిక ఏది కనిపించకూడదు మనలో. అభి ఆప్కి టాపిక్ హేనా. ఇప్పుడు మీ అందరిది ఒక టాపిక్ నడుస్తుంది కదా, సమయ్కి పుకార్, కాల్ ఆఫ్ టైం, సమయం యొక్క పిలుపు అని. ఆ కాలంలో 2000 సంవత్సరం నుండి బాగా సేవలు జరిగాయి ఇదే టాపిక్ పైన. तो अभी समय की पुकार आप विशेष महान आत्माओं के प्रति यही है. మరి ఇప్పుడు సమయం యొక్క పిలుపు విశేష మహానాత్మలైన మీ అందరి కోసం ఇదే అంటున్నారు. ఏంటి? ఎలా ఉండడం?
ఫరిష్తా అర్థాత్ అలౌకిక్ జీవన్ స్వరూప్ మే దిఖాయి దే. ఇప్పుడు మీరు ఫరిష్తాగా కనిపించాలి అంటే అలౌకిక స్వరూపమే మీ జీవితంలో కనిపించాలి. క్యా యే హో సక్తా హై? మరి ఇది సాధ్యమేనా? టీచర్స్ బోలో హో సక్తా హై. టీచర్స్ చెప్పండి, సాధ్యమేనా? కబ్ హోగా? మరి ఎప్పుడు సాధ్యం? ఎప్పటి వరకు? హో సక్తా హై తో బహుత్ అచ్చి బాత్ హై నా. సాధ్యమే బాబా అంటే అది మంచి విషయమే, కానీ ఎప్పటి వరకు సాధ్యం? 1 साल चाहिए, 2000 పూరా హో జాయ్. 1 సంవత్సరం కావాలా? 2000 సంవత్సరం పూర్తి కానివ్వండి బాబా, తయారైపోతామంటారా? ఎవరైతే కొద్ది సమయం కావాలి, సరే 1 సంవత్సరం కాదు 6 మాసాలు కావాలి, 6 మాసాలు కాదు 3 మాసాలు కావాలి అంటారో, ఇలాంటి వారు చెప్పండి అంటున్నారు. కావాలా? ఎన్ని నెలలు కావాలి? ఇస్మే హాత్ నహీ ఉఠాతే హై. అలా బాబా అడగగానే ఎవ్వరు చెయ్యెత్తట్లేదు. ఆప్కా స్లోగన్ క్యా హై? మీ స్లోగన్ ఏంటి? ఏంటి యాద్ హై? గుర్తుందా మీ స్లోగన్? ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు. అబ్ నహీ తో కబ్ నహీ, నౌ నార్ నెవర్ అంటారు. ఏ స్లోగన్ కిస్కా హై? ఈ స్లోగన్ ఎవరిది అంటున్నారు. బ్రాహ్మణం కా హై యా దేవతాం కా హై? ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు అనేది బ్రాహ్మణుల స్లోగనా, దేవతల స్లోగనా? బ్రాహ్మణులదే కదా. तो इस नई सदी में बाप दादा यही देखने चाहते हैं कि कुछ भी हो जाए लेकिन अलौकिकता नहीं जाए. మరి నూతన శతాబ్దంలో బాప్ దాదా పిల్లల్లో ఇదే చూడాలనుకుంటున్నారు. ఏం జరిగినా పర్వాలేదు, కానీ అలౌకికత మాత్రం తగ్గకూడదు. इसके लिए सिर्फ 4 शब्दों का अटेंशन रखना पड़े. దీనికోసం కేవలం 4 శబ్దాల పైన అటెన్షన్ ఇవ్వాలి. వహ క్యా? ఏంటా 4 శబ్దాలు? వహ బాత్ నహీ నహీ హై. కొత్తవేమి కాదా 4, మీకు తెలిసినవే, పాతవే. కేవలం బాబా రివైజ్ చేయిస్తూ ఉన్నారు. ఏక్ బాత్ రాసుకోండి. 4 విషయాల్లో మొదటిది శుభ చింతకులు, రెండవది శుభ చింతన, మూడవది శుభ భావన. భావన మారకూడదు. వాళ్ళు మారితే నేను మారతాననే భావన ఉండకూడదు. శుభ భావన. ఉస్కే ప్రతి భీ శుభ భావన, అప్నే ప్రతి భీ శుభ భావన. వారి పట్ల కూడా శుభ భావనే ఉండాలి, మన పట్ల కూడా మనకి శుభ భావనే ఉండాలి. నాలుగవది శుభ శ్రేష్ఠ స్మృతి మరియు స్వరూపం. శుభ శ్రేష్ఠ స్మృతి మరియు స్వరూపం. మొదటిది శుభ చింతకులు, రెండోది శుభ చింతన, మూడోది శుభ భావన, నాలుగోది శుభ శ్రేష్ఠ స్మృతి మరియు స్వరూపం. బస్ ఎక్ శుభ శబ్ద యాద్ కర్లో. ఒక శుభ అనే శబ్దం గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఇందులో 4 వచ్చేస్తాయి. ఏ సునా తో బహుత్ భారీ హై. ఇది ఎన్నోసార్లు విన్నారు కదా, ఫస్ట్ టైం కాదు కదా. శుభ భావన, శుభ చింతకులు, శుభ శ్రేష్ఠ స్మృతి, స్వరూపము, ఇవి ఎన్నోసార్లు బాబా చెప్పారు కదా శుభ చింతకులుగా అవ్వాలి అని. ఎన్నోసార్లు వినిపించాను అంటున్నారు. అబ్ ఔర్ స్వరూప్ మే లానే కా అటెన్షన్ రఖనా హై. ఇప్పుడు ఇంకా అధికంగా స్వరూపంలోకి తీసుకొచ్చే విషయం పైన అటెన్షన్ ఇవ్వాలి. బాప్ దాదా జాన్తే హై కి బన్నా తో ఇనోంకో హీ హై. బాప్ దాదాకు తెలుసు వీళ్ళే తయారయ్యేది ఉంది అని. और जो आने वाले भी है वह साकार रूप में तो आप लोगों को ही देखेंगे. మరి ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారో జ్ఞానంలోకి, వాళ్ళు ఎవరిని చూస్తారు? మనల్ని చూస్తారు కదా. వాళ్ళకి బాబా అయితే వెంటనే కనబడరు కదా. బాబా గురించి తర్వాత అది యోగంలో అనుభవం చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా ఎవరు కనిపిస్తున్నారు? బాబాను ఆల్రెడీ పొందినవారు, ఆల్రెడీ బాబా చెప్పిన విషయాలన్నిటినీ ధారణ చేస్తున్నారు వీళ్ళు అనుకుంటూ మిమ్మల్ని చూస్తున్నారు.
आज वर्ष के अंत का दिन है ना, ఈరోజు సంవత్సరం యొక్క అంతిమ రోజు కదా. तो बाप दादा ने मेजॉरिटी बच्चों का वर्ष का పోతా మేల్ దేకా. మరి బాప్ దాదా మెజారిటీ పిల్లల యొక్క ఈ సంవత్సరపు లెక్క ఖాతానంతా చూశాను అంటున్నారు. పోతా మేల్ చూశారు. క్యా దేకా హోగా, ఏం చూసి ఉంటారు బాబా? ముఖ్యమైనటువంటి కారణం చూశారు. बाप दादा ने देखा कि मिटाने और समाने की शक्ति कम है. బాప్ దాదా ఏం చూశారంటే తొలగించుకోవడం మళ్ళీ ఇముడ్చుకోవడం ఈ శక్తి తక్కువగా కనిపిస్తుంది. ఒకటేం చేయాలి? తొలగించుకోవాలి, చెరిపేసేయాలి, తర్వాత ఇముడ్చుకోవాలి. ఈ శక్తి తక్కువగా ఉంది. మిటాతే भी है, उल्टा देखना, सुनना, सोचना, बीता हुआ भी मिटाते हैं. लेकिन जैसे आप कहते हो ना कि एक है कॉन्शियस, दूसरा है सब कॉन्शियस. చెరిపేస్తున్నారు కూడా పిల్లలు. చూడకూడదు, నేను ఇవి మానుకోవాలి అనుకున్నటువంటివి చూడకుండా ఉండడం, వినకుండా ఉండడం, అలా ఆలోచించకుండా ఉండడం, గతించిన విషయాలన్నిటినీ కంప్లీట్గా చెరిపేస్తున్నారు. కానీ ఎలా అయితే మనం రెండు విషయాలు చెప్తాం, ఒకటేమో కాన్షియస్లో ఉండడం, రెండోది సబ్ కాన్షియస్లో ఉండడం. అంటే కాన్షియస్లో ఉండడం అంటే ఎప్పుడు స్మృతిలో ఉండడం, సబ్ కాన్షియస్లో ఉండడం అంటే బయటికి స్మృతిలో లేనట్టుగా అనిపించినా లోపల మాత్రం ఉండిపోవడం. అది విషయం బయటికి కనిపించట్లేదు, మాటల్లో కానీ ఇంకా దేనిలో కనిపించట్లేదు, కానీ అది లోపల ఎక్కడో ఉండే ఉంది, అంతర్మనస్సులో ఉండే ఉంది, సబ్ కాన్షియస్లో ఉంది. అది मिटाते हैं लेकिन मन की प्लेट कहो, स्लेट कहो, कागज कहो, कुछ भी कहो, पूरा नहीं मिटाते. చెరిపేస్తున్నారు మీరు. మనసును ప్లేట్ అనండి, స్లేట్ అనండి, కాగితం అనండి, ఏమైనా అనుకోండి, కానీ దానిపైన రాసి ఉన్నది, దానిపైన ఉన్నదాన్ని మీరు చెరిపేస్తున్నారు, కానీ పూర్తిగా చెరపట్లేదు. క్యూ నహీ మిటా సక్తే, ఎందుకు చెరపలేకపోతున్నారు? మరి उसका कारण है, దానికి కారణం ఉంది. సమానేకి శక్తి పవర్ఫుల్ నహీ హై, ఇముడ్చుకునే శక్తి పవర్ఫుల్గా ఉండట్లేదు. समय अनुसार समा भी लेते लेकिन फिर समय पर निकल आता. సమయాన్ని బట్టి చూస్తే ఇముడ్చుకుంటున్నారు కూడా, మళ్ళీ టైంకి అది బయటికి వచ్చేస్తుంది. అందుకే బాబా ఈ 4 శబ్దాలు ఏవైతే వినిపించారో వీటిపైన అటెన్షన్ ఇవ్వండి అంటున్నారు. ఈ 4 ఉండట్లేదు, పిల్లల్లో కనిపించట్లేదు. अगर मानो मन की प्लेट व कागज पूरा साफ नहीं हुआ, पूरा नहीं मिटा, तो उस पर अगर बदले में आप और अच्छा लिखने भी चाहो तो स्पष्ट होगा. ఎగ్జాంపుల్గా బాబా మళ్ళీ దాన్నే తీసుకొని చెప్తున్నారు. మనసును ప్లేట్ అనండి, కాగితం అనండి. సపోజ్ దానిపైన ఆల్రెడీ రాసి ఉన్నటువంటి దాన్ని చక్కగా నీట్గా మీరు ఎరేజ్ చేయలేదు అంటే, రబ్ చేయలేదు, శుభ్రం చేయలేదు, చెరపలేదు అనుకోండి, ఇంకా అక్కడక్కడ రాసినవి ఉన్నాయి, దానిపైన ఉన్నవి, దానిపైన మళ్ళీ కొత్తది రాస్తూ ఉన్నారు, మంచిది రాస్తున్నారు. ఇప్పుడు అది స్పష్టంగా కనబడుతుందా? కొత్తది మంచిది ఎందుకు కనబడదు? ఎందుకంటే పాతవి కూడా కనబడుతున్నాయి. ఇంకా పాత విషయాలు స్లేట్ పైన రాసినవి ఇంకా క్లీన్ అవ్వలేదు, కొత్తది రాసేశారు దానిపైన. అందుకే మీరు కొత్త ధారణ మంచిగా చేసుకుంటున్నాను అనుకున్న పాతదాని ఇంప్రెషన్స్ ఇంకా కనబడుతూ ఉన్నాయి కాబట్టి కొత్తది స్పష్టం అవ్వట్లేదు. अर्थात सर्व गुण सर्व शक्तियाँ धारण करने चाहो तो सदा और फुल परसेंट में होगा. అంటే మీరు సర్వగుణాలు సర్వశక్తులను మీరు ధారణ చెయ్యాలి అని ఎంత అనుకున్నా అది ఫుల్ పర్సెంట్లో సాధ్యమవుతుందా? అలా పాతవన్నీ ఆల్రెడీ ఉంటే బిల్కుల్ క్లీన్ भी हो, क्लियर भी हो, तब ये शक्तियाँ सहज कार्य में लगा सकते हो. పూర్తిగా క్లీన్ ఉండాలి, క్లియర్గా కూడా ఉండాలి, చాలా క్లీన్గా క్లియర్గా ఉండాలి. అప్పుడే ఈ శక్తులు సహజంగా కార్యంలో ఉపయోగించగలుగుతారు. कारण यही है मेजॉरिटी की स्लेट क्लियर और क्लीन नहीं है. కారణం ఒకటే అంటున్నారు, మెజారిటీ పిల్లల యొక్క స్లేట్ పలకతో పోలుస్తున్నారు బాబా. మీ పలక శుభ్రంగా లేదు, స్పష్టంగా లేదు.
క్లీన్ లేకపోవడం అంటే శుభ్రంగా లేకపోవడం, క్లియర్గా లేకపోవడం అంటే స్పష్టంగా లేకపోవడం. थोड़ा थोड़ा भी बीती बातें या बीती चलन, व्यर्थ बातें व व्यर्थ चाल चलन सूक्ष्म रूप में समाई रहती है तो फिर समय पर साकार रूप में आ जाती है. కొద్దిగానైనా గడిచిపోయినటువంటి విషయాలు, గడిచిపోయినటువంటి నడవడిక అంటే ఇంతకుముందు నడుచుకున్నటువంటి పాత నడవడిక, వ్యర్థమైన విషయాలు, వ్యర్థమైనటువంటి ప్రవర్తన సూక్ష్మ రూపంలో అయినా ఇమిడి ఉంటే అది సమయానికి సాకారంలో వచ్చేస్తుంది. ఎక్కడో సూక్ష్మంగా దాగి ఉన్నది మంచి టైంలో అందరి ముందు ప్రత్యక్షమవుతుంది. అయ్యో, నేను ఎంత మార్పు చెందాను, నేను బాగా దీనిపైన అటెన్షన్ ఇచ్చాను కదా, ఇది నాలో కనిపించకుండా నేను చాలా పురుషార్థం చేశాను కదా, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా చేశాను, నా ద్వారా ఎందుకు అలా జరిగింది అని అనుకుంటారు. అప్పటి వరకు మంచి స్థితిలో ఉండి కూడా ఏదో ఒక సమయంలో సాకారంలో ఆ గుణమనండి లేకపోతే ఆ సంస్కారం ఎమర్జ్ అయిపోతుంది. అందుకే సమయం అనుసారంగా ముందుగా చెక్ చేసుకోండి. స్వయాన్ని చెక్ చేసుకోవాలి, పూర్తిగా చెక్ చేసుకోవాలి. ఇతరులను చెక్ చేయకండి, స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇతరులను చెక్ చేయడం చాలా తేలిక, స్వయాన్ని చెక్ చేసుకోవడం कष्टम. तो चेक करना कि हमारी मन की प्लेट व्यर्थ से और बीती से बिल्कुल साफ है. చెక్ చేసుకోవాలి. నా మనస్సు అనే ప్లేట్ వ్యర్థ విషయాలు, గడిచిపోయిన విషయాలతో పూర్తి క్లీన్గా ఉందా? सबसे सूक्ष्म रूप है वाइब्रेशन के रूप में रह जाता है. పూర్తిగా క్లీన్ ఉందా అంటే క్లీన్ ఉంది అని మీరు అనుకుంటారు, కానీ అది కంప్లీట్గా క్లీన్ అయిపోయి కూడా ఒక వైబ్రేషన్ ఉండిపోతుంది లోపల. ఆ పాత వ్యర్థం యొక్క వైబ్రేషన్ ఉంది. అది సంస్కారంగా లేదు, ఇంకే రూపంలోనూ లేదు, వైబ్రేషన్ రూపంలో ఉంది. మరి దాన్ని కూడా సమాప్తం చేసుకోవాలి. ఫరిష్తా అనగా పూర్తిగా క్లీన్ అండ్ క్లియర్గా ఉండటం. ఇముడ్చుకునే శక్తితో నెగిటివ్ని కూడా పాజిటివ్లోకి పరివర్తన చేసి ఇముడ్చుకోండి. నెగిటివ్ని నెగిటివ్గా ఇముడ్చుకుంటే డేంజర్. నెగిటివ్ని ఏం చేయాలి? పాజిటివ్గా పరివర్తన చేసుకొని ఇముడ్చుకోవాలి. నెగిటివ్ని ఇముడ్చుకోకండి, పాజిటివ్లో కంపల్సరీ పరివర్తన చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఈ నవీనతను చూపించండి. ఇంకొక విషయం చెప్పనా? ఇంకొకటి ఏం చూశాను? బతాయి యా భారీ డోస్ హే? చెప్పనా? డోస్ ఎక్కువైపోయిందా ఇప్పటికే? जैसे बाप दादा ने पहले कहा है कि कैसे भी करके मुझे अपने साथ परम धाम ले ही जाना है. ఏ విధంగా బాప్ దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, ఎలా అయినా సరే నేను మీ అందరినీ పరంధామం తీసుకొనే తీరుతాను, అంటే తీసుకొని వెళ్తాను. ఏదైనా సరే మీరు రానన్నా ఇంకే రకమైన కారణాలు చెప్పినా నేను మిమ్మల్ని నా వెంట తీసుకెళ్లాల్సిందే అంటారు. రెండు విధానాలు ఉన్నాయి తీసుకెళ్ళడానికి. ఏంటవి? చాహే మార్సే యా చాహే ప్యార్ సే లే హీ జానా హే. ఓ దెబ్బ వేసైనా కొట్టైనా సరే, లేకపోతే ప్రేమగా అయినా తీసుకొనే వెళ్తాను. ఎలా అయినా భగవంతుడు వచ్చింది అందరినీ తీసుకెళ్ళడానికి. అజ్ఞానియోं को मार से और आप बच्चों को प्यार से. అజ్ఞానీలందరినీ నేను దెబ్బతో తీసుకెళ్తాను. పిల్లలైన మీరు జ్ఞానంలో ఉన్నారు, అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ప్రేమతో. ऐसे ही बाप दादा अभी भी कहते हैं कि कैसे भी करके दुनिया के आगे महान आत्माओं को फरिश्ते रूप में प्रत्यक्ष करना ही है. తీసుకెళ్లే విషయంలో బాబా ఎలా అయితే చెప్పారో అలాగే ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే, ఏదేమైనా సరే ఈ ప్రపంచంలోని వాళ్ళందరి ముందు మీరు ఫరిష్తా రూపంలో ప్రత్యక్షం అవ్వాల్సిందే. 5 స్వరూపాల్లో ఫరిష్తా స్వరూపం కూడా ఉంది కదా, అంటే దాని పాత్ర కూడా ఉంది, అది కూడా ప్రత్యక్షం అవ్వాల్సిందే.
तो तैयार होना మరి సిద్ధమే కదా బాప్ దాదానే సునాయా నా कैसे भी करके बनाना तो है ही బాప్ దాదా వినిపించారు కదా ఎలాగైనా సరే ఏమైనా చేసి పిల్లల్ని రెడీ చేయాల్సిందే తయారు చేయాల్సిందే नहीं तो नई दुनिया कैसे आएगी లేకపోతే కొత్త ప్రపంచం ఎలా వస్తుంది మరి అచ్చా दूसरी बात क्या देखी మరి రెండో విషయం చెప్పనా డోస్ ఎక్కువైందా అంటూనే బాబా ఇన్ని మాటలు మాట్లాడి ఇంతవరకు చెప్పలేదు రెండో విషయం ఏంటో చెప్పనా అని మళ్ళీ అడుగుతున్నారు ఇన్నిసార్లు అడుగుతున్నారు సాల్ కా అంత హేనా సంవత్సరం అంతిమం కదా ఇది దేకో బాప్ దాదా మెజారిటీ శబ్ద కహ రహా హై అంటే కొంతమంది ఫీల్ అవుతారని చెప్పి ఇన్నిసార్లు అడిగి మరీ బాబా చెప్తున్నారు ఇది బాప్ దాదా చెప్తున్న ఇప్పటి విషయం ఇప్పుడు రెండో విషయం ఇంకా చెప్పకముందే బాబా అన్నారు మెజారిటీ అనే శబ్దాన్ని నేను వాడుతున్నాను మెజారిటీ అంటే అందరికీ వర్తించదు ఎక్కువ శాతం వ్యక్తులకు వర్తిస్తుంది సర్వ నహీ కహ రహా హై మెజారిటీ కహ రహా హై బాప్ దాదా సర్వ పిల్లలు అని అనట్లేదు మెజారిటీ పిల్లలు తో దూసరీ బాత్ క్యా దేకి ఇవన్నీ క్లియర్ చేసుకొని బాబా ఆ విషయం చెప్తున్నారు మరి రెండో విషయం ఏం చూశారు क्योंकि कारण को निवारण करेंगे तब नव निर्माण होगा ఎందుకంటే కారణాన్ని నివారణ చేసినప్పుడే కదా నవ నిర్మాణం చేయగలిగేది तो दूसरा कारण अलबेलापन भिन्न भिन्न रूप में देखा మరి రెండవ కారణం నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యము విభిన్న రూపాలలో బాబా చూశారు कोई में बहुत रॉयल रूप का भी अलबेलापन देखा కొందరిలో అయితే చాలా రాయల్ రూపంలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని బాబా చూశారు ఏక్ శబ్ద్ అల్బేలాపన్ కా కారణ్ ఒక శబ్దం బాబా గమనించారు నిర్లక్ష్యానికి కారణం ఏంటై ఉంటుంది అది సబ్ చల్తా హై అంతా నడుస్తుంది क्योंकि साकार में तो हर एक के हर कर्म को कोई देख नहीं सकता అంతా నడుస్తుంది పర్వాలేదు నడుస్తుంది అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే సాకారంగా ప్రతి ఒక్కరి కర్మలను ప్రతి ఒక్కరూ చూడలేరు కదా ఇప్పుడు మనల్ని 24 గంటలు ఎవరైనా గమనించగలుగుతారా చూడగలుగుతారా చూడలేరు కదా అంటే నేను చేస్తున్నది ఎవరికి తెలియదు కదా కాబట్టి నడుస్తుందిలే ఇలా అనుకుంటున్నారు సాకార్ బ్రహ్మ బి సాకార్ మే నహీ దేఖ్ సకే సాకారంగా బ్రహ్మ బాబా ఉన్నప్పుడు కూడా సాకారంగా అందరివి చూడలేకపోయారు లేకిన్ కానీ బాబా అన్నారు గుర్తుంచుకోండి अब अव्यक्त रूप में अगर चाहे तो किसी के भी हर कर्म को देख सकते हैं పిల్లలు మీరలా ఎవరు నన్ను చూడలేరులే నడుస్తుందిలే అనుకుంటున్నారు కానీ ఇప్పుడు బ్రహ్మ బాబా అవ్యక్త రూపంలో ఉన్నారు ఒకవేళ కావాలనుకుంటే ప్రతి ఒక్కరివి ప్రతి ఒక్క కర్మను చూడగలుగుతారు బాబా जो गाया हुआ है कि परमात्मा की 1000 अंकें हैं लाखों अंकें हैं लाखों कान है वह भी निराकार और अव्यक्त ब्रह्मा दोनों साथ साथ देख सकते हैं గాయనం ఏమని చేశారు భగవంతునికి 1000 కళ్ళు ఉంటాయి 1000 చెవులు ఉంటాయి అన్నారు కదా 1,00,000 కళ్ళు 1,00,000 చెవులు అని మరి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు నిరాకారి బాబా మరియు అవ్యక్త బ్రహ్మ ఇద్దరు తోడుగా అందరినీ చూడగలుగుతారు इतना भी कोई छिपाते भी रॉयल्टी से है साधारण नहीं ఎవరెంత దాచిపెట్టినా సరే దాచిపెట్టేది కూడా ఎలా రాయల్టీతో దాచిపెడతారంట సాధారణంగా కాదు तो अलबेलापन एक मोटा रूप है एक महीन रूप है మరి నిర్లక్ష్యము ఒకటేమో పెద్ద రూపంలో కనబడుతుంది ఇంకొకటి సూక్ష్మ రూపంలో కనబడుతుంది శబ్ద దోనో మే ఏకీ హై కానీ ఇద్దరిలో ఒకటే శబ్దం కామన్గా కనబడుతుంది అదేంటి అంటే అంతా నడుస్తుంది రాయల్గా చెప్పే వాళ్ళు కూడా అంతా నడుస్తుంది అంటున్నారు బయటికి పర్వాలేదు నేను చేసే పని ఎవరైనా చూస్తున్నారా అనుకునే వాళ్ళు కూడా అంతా నడుస్తుంది అంటున్నారు దేఖ్ లియా క్యా హోతా హై ఏం జరుగుతుంది ఏం కాదు
నేను ఎన్నో రోజుల నుండి చూస్తున్నాను, పర్వాలేదు నడుస్తుంది అని నిర్లక్ష్యంతో ఎన్నో విషయాలలో నడుస్తున్నారు. కుచ్ నహీ హోతా, అభి తో చల్ లో, ఫిర్ దేఖా జాయేగా. ఏం కాదు, పర్వాలేదు, ఏం జరగదు, అలా ఉన్నా ఏం కాదు, ఎవరేమనుకోరు. ఇంతకుముందు భయపడేవారు, అమ్మో నేను ఈ తప్పు చేశాను కదా, మరి నేను ఇప్పుడు ఇలా అందరు నన్ను ఏమైనా అనుకుంటారంటే ఏం పర్వాలేదు. ఇంతకుముందు ఉన్న భయం కొంచెం కూడా లేదు, ఏమాత్రం లేదు, అంతా నడుస్తుంది, ఏం జరుగుతుందో చూసుకుందామంటారు. ఇది నిర్లక్ష్యం యొక్క సంకల్పం. बाप दादा चाहे तो सभी को सुना भी सकते हैं, लेकिन आप लोग कहते हो ना थोड़ी लाजपत रख दो. బాప్ దాదా తలుచుకుంటే ఇప్పటికిప్పుడు మీరందరూ చేసినటువంటి నిర్లక్ష్యంతో కూడిన వ్యవహారం, ఎప్పుడెప్పుడు ఎలా మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో, ఏమేం చేశారో అవన్నీ నేను చెప్పగలుగుతాను. కానీ మీరే అంటారు కదా, బాబా నా పరువు కాపాడు, బాబా ప్లీజ్ చెప్పకు అంటారు. కొందరైతే మురళీలో నా గురించి చెప్పొద్దు, బాబా నాకు అర్థమైంది నేను మార్చుకుంటాను, కానీ నా గురించి నువ్వు చెప్తూ ఉండకు అంటారు. కొందరేమో బాబా నాకు చెప్పు ఏదైనా, ఈరోజు నాకు ఏదైనా నువ్వు సలహా ఇవ్వాలి, ఏదైనా చెప్పాలని కొందరు మాత్రం చెప్పొద్దు అనుకుంటారు. బాబా ఏం చేస్తారు మరి? तो बाप दादा भी लाजपत रख देते हैं, लेकिन ये अलबेलापन पुरुषार्थ को तीव्र नहीं बना सकती. మరి బాప్ దాదా కూడా మీ పరువును కాపాడుతున్నారు, బయట పెట్టట్లేదు, విషయాన్ని చెప్పట్లేదు. మరి మీరు ఈ నిర్లక్ష్యం ఇలాగే కంటిన్యూ చేసుకుంటే ఇది మీ పురుషార్థంను తీవ్రంగా కానివ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పను అందరి ముందు, కానీ ఇలాంటి వ్యవహారమే, ఇదే నిర్లక్ష్యం కంటిన్యూ అవుతే మాత్రం పురుషార్థంలో మీరెప్పుడు తీవ్రంగా ముందుకు వెళ్ళలేరు. పాస్ విత్ ఆనర్ నహీ బనా సక్తా, పాస్ విత్ ఆనర్గా కూడా మిమ్మల్ని తయారవ్వనివ్వదు. జైసే స్వయం సోచతే హై నా సబ్ చల్తా హై, తో రిజల్ట్ మే బి చల్ జాయేంగే లేకిన్ ఉడేంగే నహీ. ఏ విధంగా మీరే అంటున్నారు కదా, అన్నీ నడుస్తాయి, అంతా నడుస్తుంది, పర్వాలేదు, ఇలా ఉన్నా నడుచుకుంటారు, ఇలా ఉన్నా నడవచ్చు, ఏం కాదు అవి చేయకపోయినా నడవచ్చు అంటున్నారు కదా. ఇలా అంతిమంలో రిజల్ట్లో కూడా మీరు నడవాల్సి వస్తుంది, ఎగరలేరు. తో సునా క్యా దో బాతే దేకి. మరి విన్నారా? రెండు విషయాలు బాబా ఏం చూశారు? परिवर्तन में किसी ना किसी रूप से, हर एक में अलग अलग रूप से अलबेलापन है. పరివర్తన చేసుకోవడంలో ఏదో ఒక రూపంతో ప్రతి ఒక్కరిలో వేరుగా నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. तो बाप दादा उस समय मुस्कुराते हैं, बच्चे कहते हैं देख लेंगे क्या होता है. మరి బాప్ దాదా ఆ సమయంలో నవ్వుతారు, స్మైల్ ఇస్తారు. ఎందుకంటే పిల్లలు అనుకుంటారు చూద్దాం ఏం జరుగుతుందో, పర్వాలేదు ఇప్పుడు ఇలాగే నడుద్దాం, చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో అంటారు. తో బాప్ దాదా భీ कहते हैं देख लेना क्या होता है. బాప్ దాదా కూడా చెప్తున్నారు మరి చూసుకోండి ఏం జరుగుతుందో, చూపిస్తాను అంటున్నారు. తో ఆజ్ ఏ క్యూ సునా రహే హే, మరి ఈరోజు ఎందుకు బాబా ఇలా వినిపిస్తున్నారు? क्योंकि चाहो या नहीं चाहो जबरदस्ती भी आपको बनाना तो है ही. మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా జబర్దస్తిగా అయినా సరే మీ అందరినీ నేను తయారు చెయ్యాల్సిందే. ये करेंगे लेकिन कारण का निवारण नहीं होगा तो टेम्पररी हो जाएगा. బాబాతో మాటలైతే చాలా చెప్తున్నారు, ఇలా చేస్తాను ఇలా అవుతాను, కానీ కారణాన్ని నివారణ చేయకపోతే అన్నీ టెంపరీగానే అవుతాయి. ఏదైనా విషయం వస్తే ఏమంటారు? విషయమే అలా ఉంది బాబా, ఆ ప్రాబ్లమే అలాంటిది అంటారు, కారణమే అలాంటిది అని చెప్తారు. నా లెక్క ఖాతానే అలా ఉంది బాబా, అందరిది బాగానే ఉంటుంది, నా విషయం వచ్చేసరికి ఇలా జరుగుతుంది అంటారు. ఇసిలియే బన్నా హీ పడేగా. బాబా అంటున్నారు ఇప్పుడు ఏదేమైనా సరే మీరు తయారవ్వాల్సిందే.
फिर कोई बात आएगी तो कहेंगे बात ही ऐसी थी ना, कारण ही ऐसा था, मेरा हिसाब किताब ही ऐसा है, इसीलिए बनना ही पड़ेगा. ఇవన్నీ అలా ఉన్నాయి సరే, కానీ మీరు తయారవ్వాల్సిందే. మంజూర్ హేనా? ఒప్పుకుంటారా? అగ్రీడ్? బాబా అడుగుతున్నారు, టీచర్స్ మంజూర్ హే? టీచర్స్ ఒప్పుకుంటారా? ఫారినర్స్ మంజూర్ హే? ఫారినర్స్ ఒప్పుకుంటారా? బాప్ దాదా కేతే హే బన్నా హీ పడేగా. బాప్ దాదా చెప్తున్నారు మీరేమైనా సరే తయారవ్వాల్సిందే. ఫిర్ నై సదీ మే కహేంగే బన్ గయే. మరి కొత్త సంవత్సరంలో ఇంకా తయారైపోయామంటారా? అయిపోవాలి అంత తొందరగా. ऐसा है ना, कम से कम समय लेना चाहिए. ఇలాంటి మాటే, ఇలాంటి శుభవార్త వినిపిస్తారు కదా, తక్కువ సమయం తీసుకోవాలి అంటున్నారు. బాబా 31 డిసెంబర్ రాత్రి చెప్తున్నారు ఈ విషయాలు. ఇంకొన్ని గంటలు అవుతే కొత్త సంవత్సరం వస్తుంది, తయారైపోవాలి అంటున్నారు. అంత తక్కువ సమయం తీసుకోవాలి కదా అంటున్నారు బాబా. లేకిన్ బాప్ దాదా 1 वर्ष దే దేతా హై, ఫిర్ తో సహజ్ హై నా. కానీ బాప్ దాదా 1 సంవత్సరం ఇచ్చేస్తున్నారు మీకు టైం. 1 సంవత్సరం సహజం అవుతుంది కదా. అప్పుడు ఆరామ్ సే కరో, ఆరాంగా తయారవ్వండి అంటున్నారు. ఆరామ్ కా అర్థ హే, ఆరామ్ అంటే అర్థం ఏంటి? ఆ రామ్. ఆ అంటే రండి, రామ్ అంటే బాబా పరమాత్మ. आराम अर्थात बाप को याद करके फिर करना. ఆరామ్ అనగా బాబాను జ్ఞాపకం చేసి తర్వాత చేయటం. వహ డన్లప్ వాలా ఆరామ్ నహీ కర్నా. డన్లప్ పరుపు పైన పడుకునే ఆ ఆరామ్ వద్దు అంటున్నారు, అలాంటి విశ్రాంతి కాదు. బాప్ దాదా కా ఆప్సే జ్యాదా ప్యార్ హై యా ఆప్కా బాప్ సే జ్యాదా ప్యార్ హై? ఎవరికి అధికంగా ప్రేమ ఉంది, బాబాకా మీకా? బాప్ దాదాకు మీ అందరిపైన నిశ్చయం ఉంది. మీరందరు పిల్లలు ప్రేమకు రిటర్న్లో అవ్యక్త బ్రహ్మ బాబా సమానంగా తప్పనిసరిగా అవుతారు అని. అవుతారు కదా. బాప్ దాదా విడిచిపెట్టారు, చూడేగానే వదలనా అంటున్నారు బాబా. ప్యార్ హేనా, ప్రేమ ఉంది కదా మరి మీ అందరితో. జిస్సే ప్యార్ హోతా హే ఉస్కా సాత్ నహీ छोड़ा जाता है. ఎవరితో ప్రేమ ఉంటుందో వాళ్ళ చెయ్యి విడిచిపెట్టలేం కదా. బాబా కూడా ఈ బంధనంలో చిక్కుకున్నాడు, మనందరి మీద ప్రేమ పెట్టుకున్నాడు కాబట్టి మనం మారకపోయినా మార్చాల్సి వస్తుంది, వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నారు. తో బ్రహ్మా బాబా కా ఆప్ మే బహుత్ ప్యార్ హై. మరి బ్రహ్మ బాబాకు మీరందరంటే చాలా ప్రేమ. ఇంతజార్ కర్తా रहता है కబ్ మేరే బచ్చే ఆయే తో సమాన్ తో బనేంగేనా. ఎదురు చూస్తూ ఉన్నారు బ్రహ్మ బాబా, ఎప్పుడు నా పిల్లలు వస్తారా అని. మరి సమానంగా అవుతారు కదా, అవుతారు కదా. బ్రహ్మ బాబ్కి ఏక్ రూరిహాన్ సునాతే హై. బ్రహ్మ బాబాతో చేసిన ఒక ఆత్మిక సంభాషణ మీకు వినిపిస్తాను. బ్రహ్మ बाप शिव बाप को कहते हैं कि आप बच्चों से डेट फिक्स कराओ, मैं कब तक इंतजार करूं. బ్రహ్మ బాబా శివ్ బాబాతో అంటున్నారంట, మీరు వెళ్ళి పిల్లలందరితో ఒక డేట్ ఫిక్స్ చేయించండి, లేకపోతే నేను ఎంతకాలం వెయిట్ చేయను. నేను ఎన్ని రోజుల నుండి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను ఇంటికి వెళ్ళాలి అని, కానీ వీళ్ళెవరు రెడీ కాలేదు కాబట్టి నన్ను ఇక్కడ ఆపేశారు మీరు. కాబట్టి మీరు వెళ్ళి పిల్లలందరినీ అడగండి, డేట్ ఫిక్స్ చేయించండి అంటున్నారు. తో శివ్ బాబ్ క్యా కహేంగే, మరి శివ్ బాబా ఏం చెప్తారు? ముస్కురాతే హై, స్మైల్ ఇస్తారు, చిరునవ్వుతో చూస్తారు. बाप दादा फिर भी कहते हैं बच्चे ही डेट फिक्स करेंगे, बाप दादा नहीं करेंगे. బాప్ దాదా ఇద్దరూ చెప్తున్నారు ఏమని అంటే పిల్లలే డేట్ ఫిక్స్ చేయాలి, బాప్ దాదా చేయరు. तो ब्रह्मा बाप बहुत याद करता है तो डेट फिक्स करेंगे. మరి బ్రహ్మ బాబా మిమ్మల్ని బాగా జ్ఞాపకం చేస్తున్నారు, మీరు డేట్ ఫిక్స్ చేసుకుంటారా?
ఎప్పటి వరకు మీరు ఫరిష్తాగా అవుతారో ఆ డేట్ని ఫిక్స్ చేసుకోండి అంటున్నారు. ఏం చెప్పారు బాబా? 2 విషయాలు. ఒకటేమో మన స్లేట్ క్లియర్గా ఉండాలి. పాత విషయాల్ని కంప్లీట్ ఎరేజ్ చేయాలి. నిర్లక్ష్యం ఉండకూడదు. కొత్త సంవత్సరంలో సమానంగా అవుతాను అనే దృఢ సంకల్పం చేయండి. లక్ష్యం పెట్టుకోండి. ఫరిస్తాగా అవ్వాల్సిందే. ఇప్పుడు పాత విషయాలని సమాప్తం చేయండి. తన అనాది మరియు ఆది సంస్కారాలను ఇమర్జ్ చేయండి. స్మృతిలో ఉంచుకోండి. నడుస్తూ తిరుగుతూ నేను బాబా సమానమైన ఫరిష్తాను. నా పాత విషయాలతో, నా పాత సంస్కారాలతో నాకు ఎలాంటి సంబంధము లేదు. అర్థమైందా? ఈ పరివర్తన యొక్క సంకల్పానికి నీరు అందిస్తూ ఉండండి. ఏ విధంగా బీజానికి నీరు అందిస్తారు కదా, బీజానికి నీరు కావాలి, ఎండ కావాలి, అప్పుడే ఫలం వస్తుంది. అలాగే ఈ సంకల్పం అనే బీజానికి స్మృతి అనే నీరు, ఎండ ఇస్తూ ఉండండి. పదే పదే రివైజ్ చేసుకోండి. నేను బాప్ దాదాతో వాగ్దానం చేశాను, మరి నేను బాబాతో ఏం వాగ్దానం చేశాను, నేను అది నిలుపుకుంటున్నానా అని పదే పదే రివైజ్ చేసుకోండి. రివైజ్ కరో మేరా బాప్ దాదా సే వాయిదా క్యా హై, ఏంటి నేను చేసిన ప్రామిస్ అని చూసుకోండి. అచ్చా, నలువైపులా ఉన్న మహాన్ ఆత్మలకు సదా పరివర్తన శక్తిని ప్రతి సమయంలో కార్యంలో పెట్టేటువంటి విశ్వ పరివర్తక ఆత్మలకు సదా దృఢ నిశ్చయంతో ప్రత్యక్షంగా స్వరూపంలో చూపించేటువంటి బ్రాహ్మణ్సో ఫరిష్తా ఆత్మలకు సదా ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. బాబా సమానంగా తయారయ్యేటువంటి బాప్దాదా యొక్క ప్రేమలో రిటర్న్ ఇచ్చేటువంటి మహావీర్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. నలువైపులా ఉన్న పిల్లలకు నూతన సంవత్సరం, నూతన యుగం, నూతన జీవితం యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో బ్రహ్మ బాబా ద్వారా ఉచ్చరింపబడిన మహావాక్యాలని సదా గుర్తుంచుకోండి. నిరాకారి, నిరహంకారి, దాంతోపాటుగా నవ నిర్మాణదారి, సదా నిర్మాణంగా మరియు నిర్మాణత యొక్క కర్తవ్యంను బ్యాలెన్స్లో ఉంచుకోండి. అంటే వినమ్రత ఉండాలి స్వభావంలో, కన్స్ట్రక్టివ్ మైండ్ ఉండాలి. అలా రెండిటి బ్యాలెన్స్ ఉంచుకుంటూ ఎగురుతూ ఉండండి. ఈ సంవత్సరంలో విశేషంగా స్వపరివర్తన యొక్క విశేషతని ఎదురుగా పెట్టుకొని ఎగురుతూ ఎగిరిస్తూ ఉండండి. సదా బ్రహ్మ బాబాను ప్రతి అడుగులో ఫాలో చేస్తూ ఉండండి. మరి శుభాకాంక్షలు శుభాకాంక్షలు, పద్మాల రెట్లు శుభాకాంక్షలు. अच्छा, वरदान. स्व के चक्र को जान, ज्ञानी तो आत्मा बनने वाले ప్రభు ప్రియ భవ. స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకొని జ్ఞాని ఆత్మగా తయారయ్యేటువంటి ప్రభు ప్రియ భవ. స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకొని జ్ఞాని ఆత్మగా తయారయ్యేటువంటి ప్రభు ప్రియ భవ. వివరణ. ఆత్మది ఈ సృష్టి చక్రంలో ఏమేం పాత్ర ఉంది దాన్ని తెలుసుకోవడము అనగా స్వదర్శన చక్రధారిగా అవ్వటం. పూర్తి చక్రం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో యథార్థ రీతిగా ధారణ చేసుకోవటమే స్వదర్శన చక్రాన్ని నడిపించటం, తిప్పటం. స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకోవడం అనగా జ్ఞాని ఆత్మగా అవ్వటం. ఇటువంటి జ్ఞాని ఆత్మలే ప్రభు ప్రియులు. వారి ముందు మాయ నిలవజాలదు. ఈ స్వదర్శన చక్రమే భవిష్యత్తులో చక్రవర్తి రాజుగా తయారు చేస్తుంది. స్లోగన్.
ప్రతి ఒక్క పిల్లలు బాబా సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా అవ్వాలి. అప్పుడు ప్రజలు త్వరగా తయారవుతారు. ఈరోజు స్వమానము, నేను ప్రభు ప్రియ ఆత్మను. నేను ప్రభు ప్రియ ఆత్మను. ఓం శాంతి.